Hello class, this is your biology master teacher Simya Sheikh at Vedantu. So ఈ రోజు మనం ఈ క్లాస్లో స్టార్ట్ చేసే ముందు ఫాస్ట్గా అటెండెన్స్ మార్క్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. లైక్స్ దగ్గర మీ అటెండెన్స్ ఠకా 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 అని మార్క్ చేసేయండి. సో ఈరోజు మనం హౌ టు రైట్ ఆన్సర్స్ ఇన్ బోర్డ్ ఎగ్జామ్స్ కొన్నిసార్లు మనము చాలా బాగా చదువుకుంటాము, బెస్ట్గా ప్రిపేర్ అయ్యి రాత్రి మొత్తం కూర్చొని చదివి అన్ని క్వశ్చన్స్ అన్నీ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ హాల్కి వెళ్ళి ఎగ్జామ్ రాస్తాము. కానీ మనం అంత బాగా క్వశ్చన్స్ అన్నీ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ హాల్కి వెళ్ళి ఎగ్జామ్ రాసినా మనం ఎక్స్పెక్ట్ చేసినంత గ్రేడ్స్ మనకు కొన్నిసార్లు రావు. సో దాని వెనకాల రీజన్ ఏంటి, ఎందుకు అలా జరుగుతుంది? సో ఈరోజు మనము పేపర్ ప్రజెంటేషన్ స్కిల్స్, ఎగ్జామ్ ఎలా రాయాలి, పేపర్ ఎలా ప్రజెంట్ చేయాలి, సో ఆ పేపర్ ప్రజెంటేషన్ స్కిల్స్ గురించి నేను మీకు చెప్తాను. ఎలా ప్రజెంట్ చేస్తే మీకు ఎక్కువ మార్క్స్ వస్తాయి, ఎలా ప్రజెంట్ చేస్తే క్యాచీగా అనిపిస్తుంది, టీచర్ చూడగానే అబ్బా అని అనుకోవాలి. ఇంకా మీకు అవుట్ ఆఫ్ వేయడానికి ఒక్క నిమిషం కూడా ఆలోచించకూడదు. సో అలా మనం చేద్దాం ఈరోజు. సో మనకు అలా అనిపిస్తుంది, ఒకసారి ఎంత బాగా ప్రిపేర్ అయినా కూడా మనకు అలానే అనిపిస్తుంది. మనకు మార్క్స్ కూడా కొన్నిసార్లు బాగా ప్రిపేర్ అయినా కూడా రావు. మన పక్కనున్న మన ఫ్రెండ్ ఆడేమంత ప్రిపేర్ అవ్వకపోయినా స్టిక్ పెన్స్ అది ఇది యూజ్ చేసేసి ఎగ్జామ్లో ఏదేదో చేసేసి వస్తాడు. వాడికి మనకంటే ఎక్కువ మార్క్స్ వస్తాయి, కానీ మనకు మాత్రం అలాంటి మార్క్సే వస్తాయి. అప్పుడు మనం ఏమైంది, నేను సరిగ్గా రాయలేదా, ఈ టీచర్ చాలా పార్షాలిటీ చూపిస్తుంది, నా ఫ్రెండ్కి అయితే అంత మంచి మార్క్స్ వేసింది నాకైతే వేయలేదేంటి అని మనం అలా అనుకుంటాం కదా. సో అలా ఏమీ ఉండదండి, టీచర్స్ అలా ఏం పార్షాలిటీ చూపించరు. సో అక్కడ మన పేపర్ ప్రజెంటేషన్ స్కిల్స్ అనేవి కొంచెం తగ్గినట్టు అనమాట. సో దాన్ని మనం బూస్ట్ చేసేసుకుందామా? మరి మీరే పాయింట్ దగ్గర లో ఉన్నారో అక్కడ మిమ్మల్ని పర్ఫెక్ట్గా మిస్టర్ పర్ఫెక్ట్ అండ్ మిస్ పర్ఫెక్ట్గా చేయడమే దిస్ యువర్ డోరేమోన్ బయాలజీ మాస్టర్ టీచర్ యొక్క గోల్ అనమాట. సరేనా? సో అసైన్మెంట్లో ఏంటంటే ఎక్స్పర్టీజ్ అండ్ అసెస్మెంట్ రెండు డిఫరెంట్ పార్ట్స్. చూడండి, మనము కొన్నిసార్లు మనకు అన్నీ వచ్చు, కానీ మనం ప్రజెంట్ ఎలా చేయాలో మనకు తెలియదు. ఒక స్పీచ్ అనేది గంట ప్రిపేర్ అయ్యారనుకోండి ఒక అబ్బాయి, కానీ అంతమంది మనుషుల దగ్గరికి వెళ్ళి ప్రజెంట్ చేయడం, ప్రిపేర్ అవ్వడం అండ్ ప్రజెంట్ చేయడం అనేది టూ డిఫరెంట్ థింగ్స్. ప్రిపరేషన్ అండ్ ప్రజెంట్ చేయడం అనేది టూ డిఫరెంట్ థింగ్స్. ప్రిపరేషన్ అనేది 40% అనుకుంటే ప్రజెంటేషన్ అనేది అది స్పీచ్ విషయంలో లేండి. ఇదైతే స్పీచ్ విషయంలో మనము ఏదైనా స్పీచ్ ఇవ్వాలి అలా అనుకొని ప్రిపేర్ 40% అయినా అక్కడ ప్రజెంటేషన్కి రాగ్గా సూపర్గా ఇచ్చామనుకోండి 50% మార్క్స్ అక్కడే పడిపోతాయి. కానీ మనకు పేపర్ దగ్గర మనము 60% ప్రిపేర్ అయినా కూడా ఈ 30% ఏదైతే ఉందో అది మనం ప్రజెంటేషన్ స్కిల్స్ చూపించాల్సిందే ఖచ్చితంగా, లేకపోతే అక్కడ దెబ్బ అయిపోతాం మనం. సరేనా? సో అలా ఎలా చేయాలి? దేర్ఫర్ మీకు ఆ ప్రజెంటేషన్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మీరు మాస్టర్ పర్ఫెక్ట్ అయిపోతే చాలు. సో చూద్దాం మరి ఎలా అక్కడ పర్ఫెక్ట్ అవ్వాలో. సో మీరేమీ టెన్షన్ పడొద్దు, your scores gonna be much better and your presentation skills gonna be improve after this session. సో మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి నిజంగా అని మీకు ఉంటే లాస్ట్ వరకు ఈ సెషన్ అస్సలు మిస్ అవ్వద్దండి. నేను దీంట్లో చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ టిప్స్ చెప్పబోతున్నాను విచ్ విల్ బీ వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ పబ్లిక్ ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకొని నేను ఈ పేపర్ ప్రజెంటేషన్ స్కిల్స్ మీకు చెప్తున్నాను, ఎందుకంటే మీరు అక్కడ సూపర్గా ప్రజెంట్ చేయాలని. సో చూడండి, మనకు ప్రతి చోట 15 minutes ప్రతి స్టేట్లో ఏపీ వాళ్ళకు అండ్ టీఎస్ వాళ్ళకు కూడా పేపర్ చదవడానికి 15 minutes అయితే ఖచ్చితంగా ఇస్తున్నారు. ఏపీలో అయితే మెన్షన్ కూడా చేశారు మీ పబ్లిక్ ఎగ్జామ్ పేపర్లో 15 minutes ఆర్ స్ట్రిక్ట్లీ ఫర్ పేపర్ రీడింగ్ అని మీకు ఇచ్చారు. సో ఆ 15 minutesలో మీరు ఏం చేయాలి? ఈ 15 minutes అనేది మీరు రాసే ఆ 2.5 ఎగ్జామ్ ఏదైతే ఉందో దీనికి ప్లాన్ ఆ 15 minutesలోనే దాగుంది.
ఈ 15 మినిట్స్లో మీరు ప్లాన్ చేసేసుకోవాలి. ఈ 2.5 అవర్స్లో నేను ఫస్ట్ ఏ క్వశ్చన్ రాయబోతున్నాను, నెక్స్ట్ ఏ క్వశ్చన్ రాయబోతున్నాను, ఫస్ట్ ఏ సెక్షన్ అటెండ్ అవ్వబోతున్నాను, తర్వాత ఏ సెక్షన్కి వెళ్ళబోతున్నాను, నాకు ఫస్ట్ ఏ క్వశ్చన్స్ వచ్చు, ఫస్ట్ మీకు ఏ క్వశ్చన్స్ వస్తాయో పర్ఫెక్ట్గా బాగా అవే రాయండి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, క్వశ్చన్స్ మీరు రాని క్వశ్చన్స్ మీకు చెత్తగా స్ట్రైక్ ఆఫ్ చేసేసి అలా రాసేసారనుకోండి, ఇన్విజిలేటర్కి స్టార్టింగ్లో ఇంప్రెషన్ ఏమొచ్చేస్తుందంటే ఈ అబ్బాయికి ఈ అమ్మాయికి ఏమీ తెలియదు, అందుకే ఇంత పేపర్ అంతా చెత్తగా చేసి పెట్టారు. అప్పుడు మీరు లాస్ట్లో పర్ఫెక్ట్గా రాసిన ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ది బెస్ట్ ఇంప్రెషన్ అంటారు, కానీ ఆ ఫస్ట్ ఇంప్రెషనే లాంగ్ లాస్టింగ్ ఇంప్రెషన్ అనమాట. స్టార్టింగ్లో మీకు ఏ ఇంప్రెషన్ అయితే ఉంటుందో ఆ ఇంప్రెషనే టీచర్ మీ పేపర్ మొత్తం కరెక్ట్ చేసేంత వరకు టీచర్ బ్రెయిన్లో అదే ఉంటుంది, ఆ ఇన్విజిలేటర్ బ్రెయిన్లో అదే ఉంటుంది. సో స్టార్టింగ్ మీ దగ్గర ఉన్న ఏదైతే టాలెంట్ మొత్తం ఉందో, మీకు పర్ఫెక్ట్గా ఏ క్వశ్చన్స్ వస్తాయో ఆ క్వశ్చన్స్ మొత్తం స్టార్టింగ్ ఆఫ్ ది చాప్టర్ పేపర్లోనే మీరు రాసేయాలి. ఫస్ట్ పని అది చేయాలి. అప్పుడు ఈ 15 మినిట్స్ని ఎలా డివైడ్ చేసుకోవాలి అనేది డిసైడ్ చేసుకోండి. ఆ పాయింట్ ఒకటి. ఇంకోటి, మీకు ఏవైతే వస్తాయో అవి బెస్ట్ మీరు ప్రిపేర్ అయ్యి రాసిన ఆన్సర్స్ని ఫస్ట్ బెస్ట్ ఏవై ఉంటాయో అవి ఫస్ట్లోనే రాసేయాలి. సెకండ్ పాయింట్ అది. చూడండి, ఆ 15 మినిట్స్లోనే ఆ స్ట్రాటజీ ఏదైతే ఉందో ఆ స్ట్రాటజీని ఈ 15 మినిట్స్లో బిల్డ్ చేసుకోవాలి. ఈ 15 మినిట్స్ ఈ రాబోయే 2.5 అవర్ ఆర్ 3 అవర్స్కి చాలా చాలా క్రూషియల్. సో సెకండ్ ఏంటి, ప్రియారిటైజ్ క్వశ్చన్స్. చెప్పాను కదా, ఏ క్వశ్చన్ ఫస్ట్ రాయాలి, ఏ క్వశ్చన్ తర్వాత రాయాలి. నాకు ఫస్ట్ మీరు క్వశ్చన్ పేపర్ చూస్తారు కదా, క్వశ్చన్ పేపర్ మీ దగ్గరకు రాగానే మీరు పేపర్ చూస్తారు. పేపర్లో మీకు అనిపిస్తుంది ఈ క్వశ్చన్ నాకు బాగా వస్తుంది, ఈ క్వశ్చన్ నాకు రాదు. సో దీన్ని సైడ్ చేసి ఫస్ట్ ఏ క్వశ్చన్ వస్తుందో ఆ క్వశ్చన్స్ అన్నీ రాసేయండి. సెక్షన్స్ గురించి ఆలోచించొద్దండి, రాని క్వశ్చన్స్ లాస్ట్లో రాయండి. ఎందుకంటే ఇన్విజిలేటర్కి స్టార్టింగ్లోనే ఇంప్రెషన్ పడిపోతుంది. ఆ చెత్త క్వశ్చన్స్ అన్నీ స్టార్టింగ్లో రాసి ఇన్విజిలేటర్ మూడ్ ఏదైతే ఉంటుందో అదంతా ఖరాబ్ చేయొద్దండి. లాస్ట్లో రాయండి మీకు రాని క్వశ్చన్స్, సరేనా? సో ఫస్ట్ యాడెడ్ 5 minutes ఆఫ్ రీడింగ్ టైం ప్లేస్ ఆన్ ఇంపార్టెంట్ రోల్. చెప్పాను కదా, ఆ ఫస్ట్ 15 minutesలోనే మీరు డిసైడ్ చేసేసుకోవాలి ఏ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీరు అటెండ్ చేయబోతున్నారో రాబోయే 2.5 minutesలో, ఏ క్వశ్చన్ ఎంత టైం వరకు అటెండ్ చేస్తున్నారో. యాక్చువల్లీ ఆ 15 minutesలో మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ప్రియారిటైజ్ క్వశ్చన్స్. మీకు ఏ క్వశ్చన్ ఫస్ట్ రాయాలి, ఈ క్వశ్చన్ సెకండ్ రాయాలి. కానీ దానికి ముందు మీరు చేయాల్సింది ఏంటంటే, నేను ఆ ప్లాన్ మీకు చెప్తాను. మీకు ఎగ్జామ్ 2.5 hour ఉంది కదా, 2.5 hourలో మీరు ఒక్కో సెక్షన్కి ఎంతసేపు, ఎంత టైం, 30 minutes 15 minutes ఒక్కో క్వశ్చన్కి కూడా ఎంత టైం మీరు స్పెండ్ చేయాలి అది కూడా నేను చెప్తాను. అది మీ పబ్లిక్ ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకొని ఆ ప్యాటర్న్ అకార్డింగ్గా నేను చెప్తాను. సో స్టే ట్యూన్డ్ ఆన్ వేదాంతు 8, 9, 10 ఛానల్. మీకు చాలా అమేజింగ్ వీడియోస్ లైక్ ఈసారి మాత్రం మీ అందరికీ 10/10 అండ్ అవుట్ ఆఫ్ రావాల్సిందే అండి. లైక్ మేమందరం ఆ గోల్తోనే వర్క్ చేస్తున్నాము. వేదాంతు 8, 9, 10 టీచర్స్ మనందరం అది బ్రెయిన్లో పెట్టుకొని మీ అందరి కోసం సెషన్స్ తీసుకొని వస్తున్నాము. సో వీ వాంట్ అవర్ వేదాంతు స్టూడెంట్స్ టు బీ ఇన్ దట్ బ్యానర్. వీ వాంట్ దెమ్ టు బీ ఇన్ దట్ బోర్డ్స్ అండ్ బిలోడ్స్ ఆల్ దట్. సో ఫస్ట్ ఈ వీడియో కూడా నేను చేస్తాను. ఫస్ట్ ఇప్పుడు ప్లానింగ్ చేసుకుందాం ఎలా చేయాలో. మార్క్ చేసేసుకోండి. క్వశ్చన్ పేపర్ మీద రాయకూడదు అని చెప్తారు కదా, ఆ రూల్ ఉంది మనకి. బట్ లైట్గా మీరు పెన్సిల్తో ఆర్ పెన్తోనే లైట్గా యూ కెన్ మార్క్ కి ఫస్ట్ విచ్ క్వశ్చన్స్ ఆర్ యూ గోయింగ్ టు అటెంప్ట్, అది మీరు మార్క్ చేసుకోండి. క్వశ్చన్ మొత్తం పేపర్ మొత్తం చదివేసి తరోగా అప్పుడు మార్క్ చేసుకోండి. ఈ క్వశ్చన్ నాకు బాగా వచ్చు, ఫస్ట్ ఐమ్ గోనా అటెండ్ దిస్, నెక్స్ట్ దిస్, అలా మార్క్ చేసేసుకోండి. జస్ట్ టిక్ పెట్టేసుకోండి చాలు. రిమెంబర్ దట్ యూ నీడ్ టు ఆన్సర్ ది క్వశ్చన్ ఇన్ సేమ్ ఆర్డర్. అలాంటి ఆర్డర్లోనే రాయాలి అని గుర్తుపెట్టుకోండి, సరేనా? ఇప్పుడు మీకేం చెప్పారు కదా, మీరు సెక్షన్ 1లో క్వశ్చన్స్ మొత్తం ఒకేసారి అటెంప్ట్ చేయాలి, సెక్షన్ 2 క్వశ్చన్స్ అన్నీ ఒకేసారి అటెంప్ట్ చేయాలి, సెక్షన్ 3 క్వశ్చన్స్ అన్నీ ఒకేసారి అటెంప్ట్ చేయాలి. అలాగా ఏమీ మనకు రూల్ లేదు కదా. సో వీ కెన్ అటెంప్ట్ వాట్ ఎవర్ ది క్వశ్చన్స్ వీఆర్ థరో విత్. సో గో విత్ దట్. అలా అటెంప్ట్ చేసేస్తాం. అటెంప్ట్ చేసేదాకా థర్డ్ ఏంటి, ప్రిసైజ్ ఆన్సర్స్. ఇప్పుడు
మీకు డైజెషన్ గురించి ఆన్సర్ అడిగితే మీరు న్యూట్రిషన్ దగ్గర నుంచి ఆన్సర్ రాయక్కర్లేదు, కేవలం డైజెషన్ గురించి రాస్తే చాలు. సో మీరు ఎంత రాసినా ఏ విషయం ఉండాలో, ఏ కీవర్డ్స్ అయితే ఉండాలో, ఏ మ్యాటర్ రిలేటెడ్ మ్యాటర్, ఏ కంటెంట్ అయితే ఉండాలో రిలేటెడ్ కంటెంట్, అవి లేకపోతే మీకు మార్క్స్ అనేవి రావు, మీకు అవుట్ ఆఫ్ మార్క్స్ అనేవి రావు. ఇస్తారు, మీరు అంత సోది రాసినందుకు మీకు ఏదో ఎన్నో కొంత మార్క్స్ ఇస్తారు, కానీ అలాంటి మార్క్స్ మనకు వద్దు కదా. మనకు ఫుల్ అండ్ పర్ఫెక్ట్ మనం ఎంతైతే హార్డ్ వర్క్ చేసి రాసామో దానికి మనకు మార్క్స్ రావాలి కదా. సో అందుకు ప్రిసైజ్గా రాయండి ఆన్సర్లు. పేజీలు రాశారంటే మీరు ఇన్విజిలేటర్ ఎవరైతే అది కరెక్ట్ చేస్తారో వాళ్ళకే విసుగొస్తుంది. అలా కాకుండా ప్రిసైజ్ డైజెషన్ గురించి అడిగితే డైజెషన్ గురించే రాయండి. లైట్ రిఫ్లెక్షన్ గురించి అడిగితే లైట్ రిఫ్లెక్షన్ గురించే రాయండి, సరేనా. అటామిక్ స్ట్రక్చర్ అడిగితే అటామిక్ స్ట్రక్చరే రాయండి. మొత్తం ఎక్కడిదెక్కడదో ఆ చాప్టర్లో చదివేసాం కదా అని అనుకొని పేజీలు రాసేస్తే లాభం లేదు, అండ్ మీ టైం కూడా వేస్ట్ అవుతుంది. ఇలా చేయడం వల్ల మీరు ఏ క్వశ్చన్ దగ్గర ఎక్కువ టైం ఇవ్వాలో అక్కడ టైం ఇవ్వలేరు. సో రిమెంబర్ దిస్, డోంట్ వేస్ట్ యువర్ టైం. టైం ఈజ్ వెరీ వెరీ ప్రీషియస్ కదా. సో ఇంకా ఏదంటే అవసరం లేని చోట డయాగ్రామ్స్ అవసరం లేదు, బట్ ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ మాత్రం కంపల్సరీగా డయాగ్రామ్స్ డ్రా చేయండి. అండ్ మీ షీట్ని చాలామంది ఏం చేస్తారంటే ఈ స్ట్రైకింగ్ ఏదైతే ఉందో ఈ స్ట్రైకింగ్ అనేది మార్చుకోండి. స్ట్రైక్ అంటే ఇలా చేస్తే చాలు, మీరు ఒకవేళ రాంగ్ రాస్తే మీరు ఇలా కొట్టేస్తే చాలు, దాన్ని ఇలా చేసేసారనుకోండి, అది చూడడానికి ఎంత చండాలంగా కనిపిస్తుంది కదా. చూడ్డానికి అస్సలు క్లియర్గా కనిపించదు, అసలు బాగోదు, క్లీన్గా కనిపించదు మన పేపర్ ఏదైతే ఉందో. అలా కనిపించడం మనకు అవసరం లేదు కదా, చూడగానే చెత్తగా అనిపిస్తుంది. అది టీచర్ మూడ్ మొత్తం, ఇన్విజిలేటర్ మూడ్ మొత్తం అక్కడే పాడైపోతుంది. ఇంకా పేపర్ మొత్తం మీది ఆ మెస్డప్ మూడ్తోనే కరెక్ట్ చేసేస్తారు, మీకు మార్క్స్ కూడా అలానే వస్తాయి. సో స్ట్రైక్ ఆఫ్ దగ్గర ఒక మొత్తం క్వశ్చన్ స్ట్రైక్ ఆఫ్, ఇది కూడా చెప్పాలని అనుకున్నాను. మీకు ఒక మొత్తం క్వశ్చన్ పోయిందనుకోండి, ఇప్పుడు ఒక క్వశ్చన్ రాసేసారు, ఈ మొత్తం క్వశ్చన్ పోయిందనుకోండి, ఆ క్వశ్చన్ చుట్టూ ఒక బాక్స్ వేసేసి ఇలా ఇంటూ మార్క్ పెట్టేయండి, చాలు కదా, చూడ్డానికి నీట్గా అనిపిస్తుంది. కొంతమంది అయితే స్కేల్ పెట్టేసి ఇక్కడి నుంచి అక్కడి వరకు, అక్కడి నుంచి ఇక్కడి వరకు ఇలా చర్పర్ ఆడేవాళ్ళం కదా, అలా చర్పర్ ఆడేస్తారు ఆ ఎగ్జామ్ పేపర్లోనే. అవసరం అదంతా మనకు అంత చెత్త చేయడం ఎగ్జామ్ పేపర్ని, చూడ్డానికే బాగుంది. సో సింపుల్గా బాక్స్ వేసేసి ఎక్కడైతే రాంగ్ అనిపించిందో సో అక్కడ ఇలా ఇంటూ మార్క్స్ పెట్టేస్తే టీచర్కే తెలిసిపోతుంది ఆ బాక్స్ మీరు ఎందుకు వేసారు, అది రాంగ్ ఎందుకో. పెట్టేసి ఒకవేళ మీకు మళ్ళీ డౌట్ ఉంటే జస్ట్ ఇలా సింపుల్ స్ట్రైక్ ఆఫ్ చేయండి. ఏదైతే ఆన్సర్ ఉందో ఆన్సర్ దగ్గర స్ట్రైక్ ఆఫ్ చేసినా మీకు అంత చూడగానే అంత మెస్డప్గా కనిపించదు, క్లీన్గానే కనిపిస్తుంది. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. ఆ స్ట్రైక్ ఆఫ్ చేసి చాలామంది పేపర్ని మొత్తం చెత్త చేసి, కొంతమంది ఆ స్ట్రైక్ ఆఫ్ గట్టిగా పెన్తో రుద్ది చేయడంలో పేపర్ చింపేస్తారు కూడా. అంతా అక్కర్లేదండి మనకు. సింపుల్గా పేపర్ మీద చాలా ప్రెషర్ పెట్టి రాయొద్దండి, సింపుల్గా రాయండి. ఎందుకంటే పేపర్ చినిగిపోయే అవకాశం ఉంది. మనకు అంత క్లాస్మేట్ పేపర్లా మన పబ్లిక్ ఎగ్జామ్ పేపర్స్ ఉండవు, దే ఆర్ గుడ్ ఎనఫ్. బట్ అలా క్లాస్మేట్ అండ్ అలాంటి బుక్స్ లాగా అనుకొని మీరు రాయొద్దండి, చూసుకొని రాయండి. ఎగ్జాంపుల్స్ ఎవ్రీవేర్. చూడండి, ఎక్కడైతే మీకు ఎగ్జాంపుల్ రాయాలి అని అనిపిస్తుందో అక్కడ రాయండి, గుర్తుంటే రాయండి. మళ్ళీ రాంగ్ ఎగ్జాంపుల్స్ రాసి పెట్టవద్దండి. ఇఫ్ యూ రిమెంబర్ ఓన్లీ దెన్ రైట్ ది ఎగ్జాంపుల్స్. కానీ కొన్ని దాంట్లో ఖచ్చితంగా మెన్షన్ చేసి ఉంటారు, రైట్ ది ఎగ్జాంపుల్స్ గివెన్, రైట్ ఎగ్జాంపుల్ ఫర్ ప్రొటిస్ట్ యానిమల్స్, ప్రొటిస్ట్ రిలేటెడ్ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎగ్జాంపుల్స్ రాయమంటారు. కాన్వెక్స్ ఆర్ కాన్కేవ్ మిర్రర్స్కి ఎగ్జాంపుల్ ఇవ్వండి అని చెప్తారు. యాసిడ్స్కి ఎగ్జాంపుల్స్ ఇవ్వండి, బేసెస్కి ఎగ్జాంపుల్స్ ఇవ్వండి అని అడుగుతారు. అలాంటప్పుడు ఇఫ్ యూ ప్రెసైజ్లీ నో ది ఆన్సర్, ఇఫ్ యు ఆర్ కన్ఫర్మ్ విత్ ద ఆన్సర్, ఓన్లీ దెన్ అప్పుడే మీరు ఆన్సర్ ఇవ్వండి, అప్పుడే మీరు ఎగ్జాంపుల్ మెన్షన్ చేయండి. కానీ మీకు గుర్తుంటే మాత్రం మీకు ఎగ్జాంపుల్ గుర్తుందనుకోండి, ఎగ్జాంపుల్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దండి.
అక్కడ ఎగ్జాంపుల్ అని ఇచ్చేసి మీరు ఒక బాక్స్ వేసేసారనుకోండి, ఎంత నీట్గా ఉంటుంది. రాసేసి ఇలా ఒక బాక్స్ వేస్తే ఎంత నీట్గా కనపడుతుంది అది చూడ్డానికి కదా. మీరు స్టిక్ పెన్స్ యూస్ చేయండి. 10th క్లాస్కి మీకు స్టిక్ పెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. నేను స్టేషనరీ వీడియో కూడా తీసుకొస్తాను మీకు, ఏ స్టేషనరీ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ యువర్ బోర్డ్ ఎగ్జామ్స్ అని. సో డోంట్ స్టే ట్యూన్ టు వాచ్ దట్. సో ఇఫ్ యు ఆర్ రైటింగ్ డెఫినేషన్ ఉంటే ఎగ్జాంపుల్ ఖచ్చితంగా అవసరం. అండ్ కొన్ని చోట్ల వాళ్ళు మెన్షన్ చేస్తారు ఖచ్చితంగా ఎగ్జాంపుల్ రాయండి అని, అలాంటి చోట్ల కూడా మీరు ఖచ్చితంగా రాయండి. ఇంకోటి ఏంటంటే వన్ వర్డ్ ఆన్సర్లో వన్ వర్డ్, ఆ వర్డ్ ఏదైతే మెయిన్ వర్డ్ ఏదైతే ఉందో ఆ వర్డ్ మీదే మన ఫోకస్, టీచర్ ఇన్విజిలేటర్ ఫోకస్ అనేది అక్కడే ఉంటుంది. ఆ వన్ వర్డ్ మీరు పర్ఫెక్ట్గా రాశారనుకోండి, వాట్ ఈజ్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ మ్యాంగో? మ్యాంజిఫెరా ఇండికా. అని రాసిస్తే చాలు కదా. ఈ అని రాసిస్తే చాలంటే ఒక్క వర్డ్ చాలని కాదు, ఈ వర్డ్ ఖచ్చితంగా ఉండాలి మీరు రాసే దాంట్లో. అలాగా పెట్టుకోండి, ఎందుకంటే ఈ వర్డ్ ఒక్కటే చూస్తారు. అండ్ ఇలా రాసినప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద కేర్ఫుల్గా ఉండండి. ఎందుకంటే చూడండి, వన్ వర్డ్ ఆన్సర్స్ మీరు పెద్ద ఒక థియరీ క్వశ్చన్ రాసినప్పుడు దాంట్లో చాలా లైన్స్ ఉంటాయి, కానీ వన్ వర్డ్ ఆన్సర్స్లో 1 or 2 లైన్స్ మనం రాస్తాము. అక్కడ ఇలా చూడగానే స్పెల్లింగ్ మిస్టేక్ అనేది దొరికిపోతుంది. సో అక్కడ స్పెల్లింగ్ మిస్టేక్స్ దగ్గర బీ కేర్ఫుల్గా ఉండండి. అండ్ చూసుకోండి ఆ వర్డ్ ఏదైతే ప్రెసైజ్గా క్వశ్చన్ అడిగారో ఆ వర్డ్ మనం రాస్తున్నామా లేదా అనేది చూసుకోండి. ఇంకోటి నంబర్ ఆఫ్ పాయింట్స్, మీరు ఎప్పుడైతే ఆన్సర్ పాయింట్ వైస్గా ఇలా బుల్లెట్ పాయింట్స్ పెట్టేసి రాసిస్తారో అప్పుడు ఆన్సర్ అనేది నీట్గా అనిపిస్తుంది. పాయింట్స్ నీట్గా ఒక పాయింట్ తర్వాత ఒక పాయింట్, ఒక పాయింట్ తర్వాత ఒక పాయింట్ రాసేస్తే, ఈ పాయింట్స్ రాయడం వల్ల మీకు ఇంకో బెనిఫిట్ ఏంటంటే చూడండి, పాయింట్స్ రాస్తే ఏమవుతుందంటే పేపర్ కూడా ఫుల్గా కనిపిస్తుంది, ఇంకా మీరు మ్యాటర్ ఎక్కువ రాయనక్కరుండదు. ఇప్పుడు అంతా కలిపి ఒకేసారి రాస్తే ఏమవుతుందంటే లైన్స్ అన్నీ ఇలా ఇలా ఉంటాయి కదా, ఇలా కంటిన్యూ అవుతాయి. అలాగే మనకు ఇప్పుడు ఒక పాయింట్లో ఇంతవరకు ఉందనుకోండి సెంటెన్స్, అక్కడ వరకు రాసేసినా కూడా మనకు అది ఫుల్ పాయింట్ లాగానే కనపడుతుంది. మనం ఇక్కడ రాసిన మ్యాటర్ మాత్రం సగమే అయినా మనకు ఫుల్ పాయింట్ లాగే ఉంటుంది. అది మనము మిగతా పాయింట్ కింద రాసేసుకోవచ్చు. అలా పాయింట్స్ లాగా మనం రాసేసుకుంటే మనకు కొంచెం మ్యాటర్ని ఎక్కువ మ్యాటర్లా మనం రాయొచ్చు. అదొక పాయింట్. ఇంకా చూడ్డానికి ప్రజెంటేషన్ అనేది నీట్గా ఉంటుంది. అలాగని మీరు 1 మార్క్ క్వశ్చన్స్కి పాయింట్స్ రాయక్కర్లేదు. 1 మార్క్ క్వశ్చన్కి 1 or 2 లైన్స్ ఆన్సర్ రాసిస్తే చాలు. అండ్ ఇంకా 2 మార్క్స్ క్వశ్చన్కి ఒక 3 పాయింట్స్, 3 మార్క్స్ క్వశ్చన్కి ఒక 4 పాయింట్స్. ఈ పాయింట్స్ ఒకవేళ క్వశ్చన్స్ అనేవి పెద్దగా ఉంటే ఒక్కోసారి మనకు బోర్డ్స్లో 4 మార్క్స్ క్వశ్చన్స్, 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి కదా. 8 మార్క్స్ క్వశ్చన్స్కి అయితే బయాలజీలో డయాగ్రామ్స్ కూడా ఉంటాయి. 8 మార్క్స్ క్వశ్చన్స్ అలా ఉంటాయి కదా, వాటికి మనం ఏం చేస్తామంటే పాయింట్స్ రాయండి క్లీన్గా, క్లియర్ కట్గా. సో ఇలా పాయింట్స్ రాసేటప్పుడు మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు చాలా కరెక్ట్ పాయింట్స్ రాయడానికి ట్రై చేయండి. ఎందుకంటే పాయింట్స్లో ఏదైనా రాంగ్ ఉంటే ఈజీగా దొరికిపోతుంది. సో అది ఒక చిన్న మైనస్ పాయింట్ అనమాట. మిగతాదంతా మీరు పాయింట్ వైజ్గా రాస్తే ఇన్విజిలేటర్ ఎవరైతే ఉన్నారో కరెక్షన్ చేసేటప్పుడు కూడా వాళ్ళ క్లియర్ కట్గా తెలిసిపోతుంది, క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే కొన్ని చోట మనము డిఫరెన్సెస్ రాయాల్సి వస్తుంది. సో అలాంటి దగ్గర నీట్గా స్టిక్ పెన్స్ ఉంటే స్టిక్ పెన్తో, లేకపోతే పెన్సిల్ ఉన్న పెన్సిల్తో టేబుల్ ఆర్ ఫామ్, టేబుల్ అనేది ఎప్పుడైతే మనం డిఫరెన్సెస్ రాసేటప్పుడు ఇలా టేబుల్ ఆర్ ఫామ్ డ్రా చేసి కాలమ్ 1 అదే ఏదైతే మన హెడ్డింగ్స్ ఉంటాయో ఫ్రూట్స్, వెజిటబుల్స్ అలా రాసేసి మనం దాంట్లో కింద ఫిల్ చేసేస్తామో డిఫరెన్స్ బిట్వీన్ arteries and ventricles, difference between concave mirror and convex mirror, డిఫరెంట్ బిట్వీన్ యాసిడ్స్ అండ్ బేసెస్ అని ఇలా ఎలాగైతే ఉంటాయో మనం ఎప్పుడైతే అలా రాస్తామో డిఫరెన్సెస్ అనేది పాయింట్ వైజ్గా క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి పేరాగ్రాఫ్ వైజ్గా మనం డిఫరెన్సెస్ అనేది రాస్తే టీచర్కి కూడా అదంత బాగా అనిపించదు. ఎప్పుడైతే మనము డివైడ్ చేసి
ఇలా డివైడ్ చేయడం కంటే ఇలా డివైడ్ చేసి రాస్తామో అది చూడడానికి కూడా టేబులర్ ఫామ్ నీట్గా కనిపిస్తుంది. సో అదొక పాయింట్. ఎందుకంటే టేబుల్ చాలా మంచి ఇంప్రెషన్ ఇస్తుంది. టేబుల్ని చూడగానే నీట్గా క్లీన్గా కనిపిస్తుంది. అండ్ మార్క్స్ కూడా ఇలా పడతాయి మీకు. అంటే కరెక్ట్ కంటెంట్ రాస్తేనే. మీరు ఏదంటే అది ఇర్రిలెవెంట్ పాయింట్స్ రాసేస్తాం, మీకు మార్క్స్ ఇచ్చారు కదా, మనం అదంతా మైండ్లో పెట్టుకొనే రాస్తాము. సో ఇంకోటి, సమ్ టైమ్స్ యూ కెన్ ఆన్సర్ ది డిఫరెన్స్ బిట్వీన్ క్వశ్చన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పారాగ్రాఫ్, బట్ ఐ సజెస్ట్ యూ టు ఫాలో దిస్ కైండ్ వేర్ ఎవర్ దెర్ ఆర్ సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో అలాంటి క్వశ్చన్స్లో ఇలాంటి టేబుల్ వేయండి. ఇలా రాయడం కంటే అలా రాయడమే బెస్ట్. అండ్ పాయింట్స్ వైజ్గా రాస్తాం కాబట్టి ఆబ్వియస్గా మన కంటెంట్ అనేది ఎలాంగేట్ అవుతుంది కదా. డయాగ్రామ్స్ అనేవి బయాలజీలో మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. మ్యాథ్స్లో ఫార్ములాస్ ఎలాగో బయాలజీలో డయాగ్రామ్స్ అలాగా. బయాలజీలో నీట్గా డయాగ్రామ్ వేసేసి పార్ట్స్ లేబుల్ చేయడం చాలామంది మర్చిపోతారు. సో నెవర్ డూ దిస్ మిస్టేక్. ఇఫ్ యూ ఫర్గెట్ లొకేటింగ్ ద పార్ట్స్, మార్కింగ్ ద పార్ట్స్, హాఫ్ ఆఫ్ ది డయాగ్రామ్ మార్క్స్ ఆర్ గాన్. వెళ్ళిపోయినట్టే ఇంకా మీ మార్క్స్. హాఫ్ ఆఫ్ డయాగ్రామ్ వేసి కూడా వేస్ట్ అవుతుంది. సో అలా దేనికి దానికి నీట్గా పార్ట్స్ అనేది మార్క్ చేసేస్తాం బయాలజీలో. మనము చిన్న చిన్న క్వశ్చన్స్లో మనకు డయాగ్రామ్స్, ఈ పార్ట్స్ మార్క్ చేయడం అండ్ డయాగ్రామ్స్ అనేది మనకు చిన్న చిన్న క్వశ్చన్స్లో అవసరం లేదు. ఇఫ్ 4 మార్క్ క్వశ్చన్స్ మన బోర్డ్కి 10th క్లాస్ బోర్డ్ పబ్లిక్ ఎగ్జామ్స్కి మీకు 4 మార్క్స్ అండ్ 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఈ క్వశ్చన్స్కి 4 మార్క్ క్వశ్చన్స్కి అడిగితే, లేకపోతే మీకు వస్తే డ్రా చేయండి చిన్నగా. పెద్దగా ఆర్టిస్ట్ లాగా డ్రా చేయక్కర్లేదు, చిన్నగా డ్రా చేసేయండి, అయిపోతుంది అక్కడికి. అండ్ 8 మార్క్స్ క్వశ్చన్స్కి అయితే ఖచ్చితంగా డయాగ్రామ్స్ డ్రా చేయాల్సిందే. చాలా చాలా ఇంపార్టెంట్ డయాగ్రామ్స్. అలా 4 మార్క్స్ 8 మార్క్స్ క్వశ్చన్స్కి డయాగ్రామ్స్ డ్రా చేసేయండి. 5 మార్కర్ క్వశ్చన్ ట్రై టు మేక్ డయాగ్రామ్స్. మనకు 5 మార్కర్ క్వశ్చన్స్ లేవు బట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. బట్ 5 మార్క్స్ క్వశ్చన్స్ నుంచి ఏవైతే వస్తాయో దాంట్లో డయాగ్రామ్స్ వేయడానికి ట్రై చేయండి. అండ్ రైట్ అట్లీస్ట్ 5 పాయింట్స్. ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్లో ఏవైతే ఉంటాయో అట్లీస్ట్ 5 పాయింట్స్ రావడానికి ట్రై చేయండి. 8 మార్క్స్ క్వశ్చన్స్లో అయితే 10 పాయింట్స్ మినిమం 10 పాయింట్స్ అయితే ఉండాలి. హైలైట్ ది కీవర్డ్స్ ప్రాపర్లీ బట్ నాట్ టూ మచ్. స్టిక్ పెన్స్ కొంతమంది యూజ్ చేస్తారు, ఎక్కడ యూజ్ చేయాలో అక్కడ యూజ్ చేయాలి. ప్రతి చోట హైలైట్ చేశారంటే పేపర్ మొత్తం అదేదో కలర్గా ఏదో ఒక ఆర్టిస్టిక్గా కనిపిస్తుంది. మనం ఆర్టిస్టిక్గా మనకు చేయడం అవసరం లేదు. మనకు ఎలా ఉండాలి, పేపర్ క్లీన్గా నీట్గా కనిపిస్తే చాలు కదా. మనం అంత ఆర్టిస్ట్ అయిపోవడం, మనలో ఉన్న ఆర్టిస్ట్ మొత్తం మనం ఎగ్జామ్ షీట్లో చూపించక్కర్లేదు. కొంచెం ఆర్టిస్ట్ని బయటికి తేవండి చాలు. మేక్ డయాగ్రామ్స్, గివ్ ఎగ్జాంపుల్స్. ఇవన్నీ మనము 5 మార్క్స్ తర్వాత, అంటే 4 మార్క్స్ నుంచి ఒక 2 మార్క్స్, ఒక 1 మార్క్ క్వశ్చన్కి 2 మార్క్ క్వశ్చన్కి తప్ప ఇంకా దాని తర్వాత ఎక్కువ మార్క్స్ ఏ క్వశ్చన్స్ ఉన్నాయో అన్ని క్వశ్చన్స్కి ఈ పాయింట్స్ అనేది మైండ్లో పెట్టుకోండి. డయాగ్రామ్స్ వేయడం, అట్లీస్ట్ 5 పాయింట్స్ రాయడం. ఇంకా మల్టిపుల్ మీరు రాసేటప్పుడు అంతా ఒకే పారాగ్రాఫ్గా రాయొద్దండి. అంతా ఒకే పారాగ్రాఫ్గా రాస్తే ఒకటి మీ ఎనర్జీ వేస్ట్, ఇంకోటి మీరు కంటెంట్ ఎక్కువ రాయాల్సి వస్తుంది. పారాగ్రాఫ్స్లో డివైడ్ చేశారనుకోండి, మధ్యలో లైన్ వస్తుంది కదా, అయినా పేజ్ మొత్తం నిండుగా కనిపిస్తుంది కదా. అలాగ రాసినప్పుడు మీరు పారాగ్రాఫ్స్ వైజ్గా మీరు ఉన్న కంటెంట్ని ఎక్కువ కంటెంట్గా రాయొచ్చు, ఇంకా లేకపోతే మీరు ఆ కంటెంట్తోనే ఆపేయచ్చు. బట్ ఉన్నదాన్నే మీరు ఎక్కువ పేజెస్ రాయొచ్చు, ఎందుకంటే పారాగ్రాఫ్స్ స్ప్లిట్ చేస్తాం కాబట్టి చూడడానికి కూడా చాలా అందంగా, చాలా నీట్గా, క్లీన్గా కనిపిస్తుంది. సో అదొకటి. కీవర్డ్స్, ఇంపార్టెంట్ కీవర్డ్స్ని హైలైట్ చేయడం, డయాగ్రామ్స్ డ్రా చేయడం, ఎగ్జాంపుల్స్ ఇవ్వడం మర్చిపోద్దండి. అండ్ కెన్ ఆల్సో స్టార్ట్ విత్ డెఫినేషన్స్ ఫర్ గుడ్ ఇంప్రెషన్. మనకు ఏదైనా ఒకటి ఇచ్చాడు అనుకోండి, లాంగ్ ఎస్సే క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి, ఆ ఎస్సే క్వశ్చన్లో ఒక కీవర్డ్ ఉంటుంది. ఆ కీవర్డ్ రిలేటెడ్ ఉంటే మనం దాన్ని ఫస్ట్ డెఫినేషన్తో స్టార్ట్ చేయవచ్చు.
సరేనా? వాట్ ఈజ్ డైజెషన్, డిస్క్రైబ్ ది అసిమిలేషన్ అని ఇచ్చాడు అనుకోండి, మనము డైజెషన్ అసలు ఏంటి ఆ డెఫినేషన్ రాస్తాము. ఫస్ట్ ఆ డెఫినేషన్ రాసి దాన్ని తర్వాత కింద నుంచి వాడు ఒరిజినల్గా అడిగిన క్వశ్చన్కి మనం ఆన్సర్ రాయొచ్చు. ఫస్ట్ డెఫినేషన్ రాయగానే ఈ టాపిక్ గురించి అబ్బాయికి ఐడియా ఉంది అనేది ఇన్విజిలేటర్ మైండ్లో వచ్చేస్తుంది. సో టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. టైంని పిజ్జా మనం ఎలా డివైడ్ చేసుకొని ఈక్వల్గా ఒక్కొక్కరం తింటామో, ఒక్క పీస్ కూడా అటు ఇటు వెళ్ళకుండా, ఫ్రెండ్స్కి ఎక్కువ వెళ్ళిపోకూడదు, మనకి తక్కువ రాకూడదు అనుకోని మనం ఎలా డివైడ్ చేసుకొని పిజ్జా అందరం ఆర్డర్ చేసుకున్నప్పుడు తింటామో, సేమ్ అలాగే టైంని కూడా అటు ఇటు వెళ్ళకుండా చూసుకొని మేనేజ్ చేసుకోండి. ఎందుకంటే మీకు బోర్డ్ ఎగ్జామ్స్లో టైం మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీకు ఎక్స్ట్రా ఏం టైం ఇవ్వరు. మేబీ మీకు ఇప్పుడు ఇది క్వార్టర్లీ SA1, FA1, FA2 అలాంటిలో మీకు ఇస్తున్నారేమో టైం, ఎక్స్ట్రా టైం రాయడానికి. బట్ ఎగ్జామ్స్, బోర్డ్ ఎగ్జామ్స్, పబ్లిక్ ఎగ్జామ్స్లో మాత్రం మీకు అలా టైం, ఎక్స్ట్రా టైం ఏమి ఒక్క నిమిషం కూడా ఇవ్వరు. 5 minutes ముందే పేపర్ అయిపోగొట్టేసి కూర్చొని చెక్ చేసుకుంటూ కూర్చోండి. దట్ ఈస్ ది బెస్ట్ థింగ్. ఏదైనా మర్చిపోతే ఆ 5 or 10 minutesలో రాసేయచ్చు. 5-10 minutes ముందే పేపర్ ఫినిష్ చేయాలి. 10 minutes ముందు మినిమం 10 minutes ముందు పేపర్ ఫినిష్ చేయాలి అనే గోల్ పెట్టుకొని మైండ్లో ఎగ్జామ్ టైం డివైడ్ చేసుకోండి. ఆ టైం డివిజన్ నేను చెప్తాను తర్వాత. సో ఇట్ ఈస్ సెడ్ దట్ టైమ్ ఈజ్ మనీ కదా, బట్ ఫర్ అస్ టైమ్ ఈజ్ మార్క్స్. ఒక్కో మినిట్లో ఒక్క క్వశ్చన్ 1 mark క్వశ్చన్ రాసేసిన ఆ 1 minute మనం 1 mark స్కోర్ చేసుకుంటే కదా, సేమ్ అలానే ఫర్ అస్ స్టూడెంట్స్ టైమ్ ఈజ్ మార్క్స్. అలాగా డివైడ్ టోటల్ టైమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ అకార్డింగ్ టు ద మార్క్స్ డివిజన్. 100 marks 2.5 hours కదా, 150 minutes. 2.5 hours 150 minutes. అలాగా మనం టైం డివైడ్ చేసుకోవాలి. 100 marksకి 150 minutes ఇచ్చారు అనేసుకొని. సమ్ టైమ్స్ we tend to jump into the questions with the కొన్నిసార్లు మనము క్వశ్చన్ చూస్తాము, మనకు వచ్చే వాడేదో ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ రాయమంటే మనం ఎగ్జాంపుల్స్ మనం ఏం రాసేస్తాము, డైజెషన్ కాకుండా అసిమిలేషన్ రాసేస్తాం డైజెషన్ రాయమంటే. అందుకే రీడ్ క్వశ్చన్ కేర్ఫుల్లీ, చాలా కేర్ఫుల్గా క్వశ్చన్ రీడ్ చేసి క్వశ్చన్ ఏమి ఇచ్చాడో అర్థం చేసుకొని అప్పుడు ఆన్సర్ అటెంప్ట్ చేయండి. ఓవర్ కాన్ఫిడెన్స్తో నాకు వచ్చిన క్వశ్చనే కదా అనేసి ఆన్సర్ రాసేయొద్దండి. సో రీడింగ్ ఎండ్ అప్ రైటింగ్ సంథింగ్ ఎల్స్, బీ కేర్ఫుల్. సో ఒక్కసారి కాదు, అవసరం అవుతే 2 సార్లు, ఒక్కసారి కాదు అవసరమైతే క్వశ్చన్స్ని 2 times అయినా చదవండి, సరేనా? ఎందుకంటే కరెక్ట్ క్వశ్చన్కి ఏ క్వశ్చన్కి ఆ ఎగ్జాక్ట్ ఆన్సర్ రాయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫైనల్ రివిజన్ చెప్పాను కదా, లాస్ట్ 10 to 15 minutes షుడ్ బీ ఫర్ చెకింగ్ యువర్ పేపర్. రాసేసాక మొత్తం అయిపోయాక ఈ 10 to 15 minutesలో మీరు ఏం చేయొచ్చు అంటే, ఒకటి ఇంపార్టెంట్ పాయింట్స్ని హైలైట్ చేయొచ్చు, ఏదైనా మర్చిపోతే రాసేయచ్చు, మళ్ళీ ఏదన్నా మర్చిపోయారేమో చూసుకోవచ్చు. క్వశ్చన్ నంబర్స్, చాలామంది క్వశ్చన్ నంబర్స్ గురించి అంత మైండ్లో కేర్ఫుల్గా ఉండరు. ఒక్క క్వశ్చన్కి ఇంకో క్వశ్చన్ నెంబర్ వేసినా కూడా ఆ క్వశ్చన్ మార్క్స్ మీకు ఆ క్వశ్చన్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో బోర్డ్ ఎగ్జామ్లో పోయినట్టే. సో బీర్ కేర్ఫుల్ అబౌట్ దట్. ఏ క్వశ్చన్కి ఆ క్వశ్చన్ నెంబర్ వేశారో, కరెక్ట్ మీరు స్టార్టింగ్లో ప్లాన్ చేసుకున్నట్టు క్వశ్చన్స్ రాశారో, మధ్యలో ఏదైనా మర్చిపోయారో అదంతా చూసుకోండి. నాకు తెలిసి మీరు ఒక క్వశ్చన్ అయిపోగానే లైట్గా టిక్ చేసేసుకోండి క్వశ్చన్ పేపర్లోనే, అప్పుడు మీకు క్వశ్చన్ పేపర్ సింపుల్గా చూస్తే ఐడియా వచ్చేస్తుంది. బట్ అయినా ఆన్సర్ షీట్ నీడ్ టు బి చెక్డ్.
వై బికాస్ వీ నీడ్ టు హైలైట్. ఇంకా కీవర్డ్స్ని హైలైట్ చేయడం, క్వశ్చన్స్ దగ్గర సెక్షన్స్ దగ్గర హైలైట్ చేయడం, అవన్నీ ఏవైనా 1 మార్క్ క్వశ్చన్స్ మర్చిపోయారేమో అది కరెక్ట్గా ఏదైనా రాంగ్ రాసేస్తే మళ్ళీ అది రాసేసుకోవడం, అలాంటివన్నీ 10 to 15 minutesలో చేసేయండి, సరేనా? యూ నీడ్ టు డబుల్ చెక్ చేసేసుకొని అన్నీ ఏవైనా మర్చిపోయారో ఏవైనా రాంగ్ రాశారో అవన్నీ చూసుకోండి. ఇంకోటి ఏంటంటే మనము బాగా చదువుకొని వెళ్ళినా కూడా మన లోపల ఉన్న భయం ఎలాంటిదంటే యాక్చువల్గా మన బ్రెయిన్లో ఉన్న ఈ భయం ఎలాంటిదంటే మనకు యాక్చువల్గా ఒకటి ఏదైనా ఉంది. ఇప్పుడు సింహాన్ని చూస్తాము అనే భయమే నిజంగా సింహాన్ని చూడడం కంటే చాలా భయంకరమైనది. మనం దేంట్లో అయినా ఫెయిల్ అయిపోతాము అనే భయం ఏదైతే ఉందో ఆ భయం నిజంగా ఫెయిల్ అయిపోవడం కంటే, అప్పుడు నిజంగా ఫెయిల్ అయిపోయినా మనకు అంత మనం ఎమోషనల్ ట్రామా గురవ్వమేమో, కానీ ఆ ఫెయిల్ అవుతామేమో ఆ భయం మన బ్రెయిన్లో ఏదైతే ఉంటుందో ఆ భయం వల్లే మనం చాలా చాలా ఎక్కువ మన బ్రెయిన్ని స్ట్రెస్ చేస్తాము, మన మెంటల్ పీస్ని దానివల్లే మనం పోగొట్టుకుంటాము. సో అలాంటి భయం పెట్టుకొని మీ బ్రెయిన్లో మీరు ఏదైతే చదువుకున్నారో అదంతా మర్చిపోద్దండి, సరేనా? అలా మీరు భయపడితే ఏమైతే ఉంటుందో మీ బ్రెయిన్లో ఉన్న మ్యాటర్ మొత్తం డిలీట్ అయిపోతుంది. మీ బ్రెయిన్లో ఉన్న కంటెంట్ అంతా ఆ భయం ఆలోచించడం వల్లే, భయం గురించి ఆలోచించడం వల్లే మీ బ్రెయిన్లో ఉన్న మ్యాటర్ మొత్తం డిలీట్ అయిపోతుంది. అలాంటిది మనకు అవసరం లేదు కదా. సో డోంట్ ప్యానిక్. ఫస్ట్ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళగానే ఒక 10-15 minutes ముందే ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందే మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళారంటే ఒక 5 minutes హ్యాపీగా చిల్గా కళ్ళు మూసుకొని కూర్చొని ఆన్సర్స్ అన్నీ రివైజ్ చేసుకోండి. లేకపోతే బ్రెయిన్ని బ్లాంక్గా పెట్టేయండి, ఏం ఆలోచించొద్దండి. ఆ బ్రెయిన్ కొంచెం రెస్ట్ దొరుకుతుంది. తర్వాత ఎప్పుడైతే క్వశ్చన్ పేపర్ ఇస్తేసారో ఆన్సర్స్ చూసి టకా 15 minutes క్వశ్చన్ పేపర్ రీడ్ చేసి అప్పుడు ఆన్సర్స్ టకా రాసేయచ్చు కదా. స్ట్రెస్ ఏం తీసుకోకండి, ఏ క్వశ్చన్స్ వస్తాయో అవి రాయండి అంతే. ఆ కాన్ఫిడెన్స్ పెట్టుకోండి, నాకు అన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఆ కాన్ఫిడెన్స్ షుడ్ బి ఇన్ యువర్ బ్రెయిన్. ఆ కాన్ఫిడెన్స్ పెట్టేసుకొని రాయండి. అండ్ మీకు ఏవైనా క్వశ్చన్స్ రాకపోతే ఏమీ క్వశ్చన్స్ అనుకోండి, కొన్నిసార్లు ఎలాంటి సిచ్యువేషన్ వస్తుందంటే క్వశ్చన్ పేపర్ చూడగానే మైండ్ బ్లాంక్ అయిపోతుంది, ఏ క్వశ్చన్ రానట్టు అనిపిస్తుంది. కానీ మనం లెసన్ చదివినప్పుడు చెప్పేటప్పుడు ఎంతో కొంత వినుంటాము. ఇంకా మీరు ఆన్లైన్ క్లాసెస్ చదువుకుంటారు కాబట్టి ఆన్లైన్ క్లాసెస్లో ఎంతో కొంత వినుంటారు. అదంతా మీ బ్రెయిన్ని ర్యాప్ చేసుకొని మీకు వచ్చిన ఆన్సర్ రాసేయండి. బ్లాంక్గా వదిలిపెట్టడం కంటే ఏదో ఒకటి రాస్తే మీకు అట్లీస్ట్ మార్క్స్ అయినా ఇస్తారు కదా మీకు మార్క్స్ అయినా. 0 రావడం కంటే 5 రావడం బెటరే కదా. గుడ్డు 0 రావడం కంటే మీకు వచ్చింది రాశారనుకోండి షీట్లో, ఆ ఇన్విజిలేటర్కి ఎంత వేయాలనిపిస్తే అంత వేస్తాడు. మీ లక్ బాగుంటే హీ కెన్ మేక్ యూ పాస్, అంతే కదా. మీకు అంత స్ట్రెస్ తీసుకోవడం రావట్లేదు ఏమీ రాలేదు కానీ ఎగ్జామ్లో చదువుకొని వెళ్ళండి. ఎప్పుడు బ్లాంక్ అవుతుంది మన బ్రెయిన్, మన ప్రిపరేషన్ సరిగ్గా లేనప్పుడే మన బ్రెయిన్ అనేది బ్లాంక్ అవుతుంది. అలా బ్లాంక్ అవ్వకుండా ఉండాలంటే మన ప్రిపరేషన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి కదా. సో అందుకే కానీ బ్లాంక్ అయినప్పుడు మాత్రం బ్లాంక్ పేపర్, మీ బ్రెయిన్ బ్లాంక్ అయిందని ఎగ్జామ్ షీట్ని బ్లాంక్గా వదిలేయొద్దండి. మీ బ్రెయిన్ బ్లాంక్ అయినా మీకు ఏది వస్తుందో అది ఎగ్జామ్ షీట్లో రాయండి. బ్లాంక్గా వదిలేసి రాస్తే మాత్రం మీకు ఎటువంటి లాభం ఉండదు. సో విష్ యూ ఆల్ ది వెరీ వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. అండ్ థ్యాంక్ యూ లాగా లైక్ బటన్ దగ్గర అటెండెన్స్ వేసేసారు కదా, సో అలాగే ఆ చేతులతోనే కమెంట్ చేసేసి అక్కడే సబ్స్క్రైబ్ చేసేసుకొని షేర్ కూడా చేసేయండి. సో ఇలాంటి అమేజింగ్ వీడియోస్ చాలా చాలా వస్తాయి. టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. సో దిస్ ఈజ్ యువర్ బయాలజీ మాస్టర్ టీచర్ సైనింగ్ ఆఫ్. బాయ్.